తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ కామెంట్ సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ జరిపిన తర్వాత రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత మాపై దుష్ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందే అంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్ గా మారి తన నివేదికను ఇచ్చింది. రాహు కేతువు లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయి. చంద్రబాబు కంటే వీళ్ల చేతుల్లోకి వెళ్లక ముందే ఎల్లో మీడియా చేతికి నివేదిక చేరిపోయింది. దినేష్ కుమార్ ను టీటీడీ చైర్మన్ గా నియమిస్తారు అని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆంధ్రజ్యోతి అనిల్ కుమార్ సింగిల్ ప్రధాన ముద్దాయిని చెప్తున్నారు. దాదాపు 1.5 సంవత్సరాలకు పైగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ విచారణ చేసి కోర్టుకు నివేదించిన తరువాత సిబిఐ సిట్ విచారణలో కల్తీ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నాయకులకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అనని సుస్పష్టంగా వాళ్ళు కోర్టుకు నివేదించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా 1.5 సంవత్సరాలకు పైగా సిట్ నివేదిక ఇచ్చిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అన్నటువంటి పాటనే పాడుతూ వచ్చారు. సిబిఐ తన నివేదిక ఇచ్చిన తరువాత ఆ నివేదిక మీద పూర్తి అసంతృప్తితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక ఏకసభ్య కమిషన్ను నియమించి 45 రోజులలో దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వమనటం జరిగింది. దాన్ని పొడిగించినారు. ఆ ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారి చంద్రబాబు పక్షంగా విచారణ నూరి చంద్రబాబు ప్రేమేష్ కుమార్ లాగా మారి అది తన నివేదికను ఇచ్చింది. ఎలా? చంద్రబాబు గారికి సంబంధించిన రాహుకేతువుల్లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు గత 2 రోజులుగా ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చినాడు అనగానే చంద్రబాబు గారి కంటే ముందుగా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ రిపోర్టు. దాని మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నది మనం చూస్తున్నాం. ఈ రోజున నిన్న పర్టికులర్గా ఈనాడులో రాసినటువంటి రాతలు ఎంత అన్యాయంగా ఉన్నాయి అంటే, ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు నిన్ను టీటీడీ చైర్మన్ను చేస్తాను అని చెప్పి ఈ ఏకసభ్య కమిషన్లో ఆయనను నియమించినట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు గారు ఏమి చెబితే అది తూచా తప్పకుండా రాసి పడేశాడు. ఈరోజు ఆశ్చర్యకరంగా చంద్రబాబును సమర్థించేటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాస్తుంది, ఈనాడు మరొక కథనం రాస్తుంది. చంద్రబాబు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఏమో అనిల్ కుమార్ సింఘాల్ ప్రథమ ముద్దాయి, ఆయన చర్యల వలనే కల్తీ జరిగింది అని వాళ్ళు రాస్తారు. మరో ప్రధానమైన చంద్రబాబు పత్రిక ఈనాడు ధర్మారెడ్డి ప్రధాన కారకుడు అని నిన్నంతా పెద్ద లీడ్ స్టోరీ రాసి ఈ రోజున కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి కూడా ఇందులో కారకులే అని రాయటం జరిగింది. సరే, దినేష్ కుమార్ అనే చంద్రబాబు
ప్రేమేష్ కుమార్ ఇచ్చిన రిపోర్టుని నేను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా వచ్చేసింది ఆ రిపోర్టు. ఈ పర్చేస్ కమిటీలో నేను చెవిరెడ్డి ఇద్దరము కూడా ప్రత్యేక ఆహ్వానితులము అని ఆయనే చెప్పినాడు. ప్రత్యేక ఆహ్వానితులు అంటే అర్థం ఏంది? పూర్తి స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు కాదు. నిజమైన మెంబర్లు ఎవరు? ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న